సియోను గీతాలండి 233వ పాట చరణం పాడుకుందాం. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా, నీకే జై జై రాజాది రాజా, నీకే జై జై. మనకి మంటి పొరుగు నైనా నన్ను మంటి నుండి మింట చేర్చిన, మంటి నుండి మింట చేర్చిన మహాప్రభుడా, నీకే జై జై. మహాప్రభుడా, నీకే జై జై. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా, నీకే జై జై రాజాది రాజా, నీకే జై జై. ప్రియులరా, దయచేసి ఒక మనవి, ఇటువైపు కుర్చీలు వేసిన తర్వాత ఒకవేళ స్థలము సరిపోకపోతే కొంచెం సిస్టర్స్ కొంచెం ఎదురుకు రావాలి. తర్వాత కుర్చీలు ఇటు సిస్టర్స్ అంతే. ఇక్కడ ఇటువైపు కూర్చునేది ఎవరు? సిస్టర్స్ మాత్రమే. ఇటువైపు ఎవరు కూర్చోవాలి? బ్రదర్స్ మాత్రమే. ఇంకోసారి కొంచెం అర్థం చేసుకోండి. బ్రదర్స్ ఎటు ఉండాలి అన్నప్పుడు ఇటు ఉన్నప్పుడు బ్రదర్సే ఉంటారు, సిస్టర్స్ అన్నప్పుడు ఇటు. మీరు కావాలంటే ఏదో ఒకటి బ్యాలెన్స్ చేసుకుని ఇంకో 2 కుర్చీలు ఎక్కువ వేసుకోండి, లేదంటే బయట కుర్చీలో పాత కుర్చీలు తీసుకొచ్చేయండి. ఏదైనా సరే సిస్టర్సే, మరి ఇటు గుంపులోకి కలపకూడదు. అది ఒకసారి ఆలకించమని ప్రేమతో మనవి చేస్తా ఉన్నా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని ఆ రొట్టెలోనిది తిని ఆ పాత్రలోనిది త్రాగాలి అని చూస్తా ఉన్నాం. పాకెట్ క్యాలెండర్ ఇది ఉందా మీ దగ్గర? ఎవరి దగ్గర లేదా? ఉంది కదా. ఇప్పుడు ఇందులో 3 భాగాలు కనబడుతూ ఉన్నాయి కదా, 1, 2, 3. ఆ 3 కూడా ఒకసారి మనం చదువుదాం. తీసారా? మీకు వాళ్ళు లేకపోతే ఇక్కడ చూడండి, పైన ఒక బోర్డు పెద్దది పెట్టారు కదా, చక్కగా చదవండి. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నీ ముందర నడుచువాడు యెహోవా గొర్రెపిల్ల జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఈ రీతిగా 2026 సార్వత్రిక సంఘ వాగ్దానము. అలాగనే సంఘ వాగ్దానం కూడా చూద్దాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. వాక్య సంఖ్య కొరకు ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవనైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా, మీ కృపలోనైనా తెలుపున మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే విధానం బట్టినైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. సజీవులుగా ప్రాణప్రాతులుగా ఉంచి మిమ్మల్ని సేవించే ధన్యత, ఆరాధించే ధన్యత, ప్రభు బలు తీసుకునే ధన్యత, యోగ్యత, అర్హత కలిగించారు. అందును బట్టినైనా మీరు స్తుతిస్తాను. ఈ సమయంలో తండ్రి పరిశీలన చేసుకొని మేమేమై ఉన్నామో పరీక్షించుకొని ప్రభు బల తీసుకోవడానికైనా మీ కృప అనుగ్రహించమని యేసు క్రీస్తు వరకు నామములో ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి, ఆమేన్. లేదా మొదటిగా ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని ఈ ఆదివారము ఏం చేయాలి? ఈ ఆదివారము ఏమంటే ఈరోజు ఆదివారం కాదు కదా,
ఒకటికి 4 సార్లు గంట కొడతా ఉన్నా, ఆదివారం ఆదివారం అని. ఏం చేయాలి అప్పుడు మీరు? ఆదివారం కాదన్నా అని చెప్పాలి. ఈరోజు దేవుడు మనల్ని కనికరించి మనల్ని ప్రేమించి మరొక క్యాలెండర్లోకి మరలా 2025 నుంచి మరలా 2026లోకి అడుగు పెట్టడానికి చక్కగా దేవుడు మేలు చేశాడు. అందుకే ఇక్కడ సంఘము, సార్వత్రిక సంఘము, అలాగనే వ్యక్తిగత వాగ్దానము, ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలి. దేవుని గ్రంథంలో చూడుగా ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి అని చూస్తా ఉన్నా. ఎవరు పరీక్షించుకోవాలి అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్మి రక్షణ పొంది మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటారో వారందరూ కూడా పరీక్షించుకోవాలి. అది ప్రియులరా, సార్వత్రిక సంఘంలో ఆ వాగ్దానము ఏ రీతిగా ఉన్నదంటే, మొదటిగా చూడండి, యెహోషువ గ్రంథము దిగులు పడకము, చాలండి. ఇప్పుడు మనకి అవసరమైన భాగము ఇక్కడ ఏమున్నదో దాని గురించి మనం ధ్యానిద్దాం. మొదటిగా, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును అనుంది. అంటే దేవుడు సంఘాలతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు నడిచే మార్గములో దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని మనం ఏం చేయాలంట? ధ్యానించాలి. నా మార్గములో, నేను నడిచే మార్గంలో ప్రభు నాతో ఉన్నారు అనగా, నేను ఎటు నడుస్తూ ఉన్నా సరే ప్రభు నాతో ఉన్నాడు. నేను ఎటు వెళ్ళినా సరే ప్రభు నాతో ఉన్నాడు. నేను ఎక్కడున్నా సరే ప్రభు నాతో ఉన్నాడు అనే విషయాన్ని మనం ధ్యానించాలి. ఇప్పుడు ఈ 3 భాగాలలో ఈ మూడింటికి ఒక్కొక్క భాగానికి 3 వచనాలు చూద్దాం. మొదటిగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఇక్కడ ప్రారంభంలో చదువుకున్న మాట ఏమిటంట? దేవుడు మనుషులతో ఏం చేస్తాడంట? అక్కడ ఏమని రాయబడింది చూడండి ఆ మాట. మనుషులు అనే మాట అక్కడి నుంచి చదండి. చాలు, మనుషులతో కూడా ఉన్నది. అంటే దేవుడు ఆయన నడిపింపు కానీ ఆయన కానీ మన మధ్యలో మనుషులతో ఉన్నాడు. దేవుడు మానవులతో సహవాసం చేయాలి అంటే, దేవుడేమో పరిశుద్ధుడు, మానవుడు ఎలా ఉన్నాడు? పాపాత్ముడై ఉన్నాడు. మరి పాపికి దేవునికి అనగా ఏమండి పరిశుద్ధత కలిగిన దేవుడు ఎలా కలవగలడు అంటే, యేసుక్రీస్తు వారి ద్వారా విమోచన కలిగింది. అనగా మనుషులందరి కొరకు యేసుక్రీస్తు వారి ప్రాణం పెట్టుడు ద్వారా మధ్య సంబంధాన్ని దేవుడు పెంచాడు. అందుకే 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అక్కడ ఆ మాట స్పష్టంగా రాయబడింది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒకడే. దేవుడెవరు? ఎంతమందిరు? ఒక్కడే ఉన్నాడు. ఒక్కడైన దేవుడు ఎలా ఉన్నాడంటే, ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఎలా మధ్యవర్తిగా ఉన్నాడంటే, సంబంధాన్ని కలిపాడు. మనము తెగిపోయిన సంబంధముతో కోల్పోయిన విషయంలో బాధపడతా ఉంటే యేసుక్రీస్తు వారి ద్వారా సంబంధాన్ని కలిపాడు. అందుకే ఇక్కడ రాబెట్టమాట మనుషులతో అనుంది. అంటే దేవుడు ఇప్పుడు మన అందరితో ఆయన సహవాసము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మన పట్ల మనతో పాటు మనము ఎక్కడున్నా సరే మనతో కలిసి ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ రాబెట్టమాట దేవుడై ఉండి వారికి తోడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉండి వారికి తోడై ఉన్నాడు అనగా, సంఘములో ఆయన మనందరికీ దేవుడై ఉన్నాడు. ఆ దేవాతి దేవుడు నీకు నాకు ఎలా ఉన్నాడంట? తోడై ఉన్నాడు. మనము ఎలా ఉండాలంటే, దేవుడు మనతో ఉన్నాడు సంతోషపడాలి. అందుకే దేవుడు
ఆయన మనుషులతో ఉన్నాడు, అనగా దేవుని బిడ్డలతో ఉన్నాడు. రక్షణ, మారు మనసు, బాప్తిసం పొంది దేవుని బిడ్డగా చేర్చబడి ఆయన రక్తంలో కడగబడి పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆయన బిడ్డగా చేయబడిన తర్వాత ఆయన సహవాసము చేస్తాడు నీతో నాతో. ఒకవేళ ఆయన బిడ్డగా చేయబడకపోతే మనలో పాపం ఉంటుంది కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు రాలేడు. అయితే యేసు క్రీస్తు వారి ద్వారా మూల్యాన్ని చెల్లించాడు కాబట్టి ఆ పవిత్రతను బట్టి ఆయన రక్తాన్ని బట్టి మనము నిర్దోషులుగా, నిరపరాధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేశాడు. ప్రియ సోదర సోదరి, అందుకే చూడండి ఇక్కడ దేవుడై ఉండి వారికి తోడై ఉన్నాడు, దేవుడు మనకి తోడై ఉన్నాడు అనే విషయాన్ని మనము తలపోసుకోవాలి. మరొక మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములో బడి దాటినప్పుడు ఆయన నీకు తోడై ఉండును. ఇక్కడ నేను నీకు తోడై ఉండును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు యాకోబుతో అంటూ ఉన్నాడు, అయ్యా యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. యాకోబు అంటే అర్థం మంచివాడు, యాకోబుడు అంటే అర్థం మోసగాడు అని ఉంది. అంటే మోసగారు అంటే యాకోబు అనగా మోసగాడు అని ఉంది. మనము కూడా దేవుని విషయంలో మోసపూరితమైన జీవితాన్ని జీవించిన వారమే. అయితే ఇక్కడ రాయబడ్డ మాట, మనతో దేవుడు అంటున్నమాట, నేను నీకు తోడై ఉన్నా. మనము దేవుణ్ణి గాయపరిచినా సరే ఆయన మనకి తోడై ఉన్నాడు. దేవుని మనం దుఃఖపరిచినా సరే ఆయన మనకి తోడై ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. మరొక మాట ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి రథములను మీకంటే విస్తారమైన జనములను చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రియా సహోదరా సహోదరి, ఈ యొక్క వాగ్దానము దేవుడు మనతో చేస్తూ ఉన్నాడు. ఏమనంటే ఐగుప్తులో నుంచి మనల్ని తీసుకొని వచ్చాడు, అనగా పాపములో నుంచి, అంధకారంలో నుంచి ఉన్న మనలను దేవుడు ప్రత్యేకపరిచాడు. మనందరినీ కూడా ప్రత్యేకించాడు, ప్రత్యేకంగా ఆయన చేశాడు. చేసిన తర్వాత అక్కడ రాయబడ్డ మాట, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం కదా, నాకెవరూ లేరేమో, నా పక్షాన ఎవరూ లేరేమో, నా బంధువులు వదిలేశారు, నా స్నేహితులు వదిలేశారు, నా అన్నదమ్ములు వదిలేశారు, నా అక్కచెల్లు వదిలేశారు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నాకు ఎవరూ లేరు అనుకుంటాం. దేవుని గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన తోడుగా ఉండే దేవుడు, తోడైన దేవుడు. ప్రియ సోదర సోదరి, ఇక్కడ రాయబడ్డమాట, ఐగుప్తులో నుంచి దేవుడు అలా ఐగుప్తులో ఉన్న మనలను, బానిసత్వంలో ఉన్న మనలను దేవుడు కాపాడాడు. అనగా అంధకారము, పాపము, చీకటిలో ఉన్న మనలను వెలుగులోకి ఆయన ఆశ్చర్య కార్యాలు ప్రచురము చేయ నిమిత్తం మనలను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. అయితే ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ సమయంలో ఇక్కడ దేవుని గ్రంథంలో చూడగా, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అనగా సార్వత్రిక సంఘాలతో ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన మనకు తోడై ఉన్నాడు. ఈ సమయంలో మన సంఘముతో కూడా ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన మనకు తోడై ఉన్నాడు, మన పక్షాన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన సంఘములో ఉన్నాడు, సంఘములో మనతో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. ప్రభు లేకపోతేనే బాధ, ప్రభు ఉంటే బాధ లేదు. ఇంకా ప్రభు మనతో ఉంటే సంతోషం, ఆనందం పెళ్ళికి వచ్చింది అనగా మనం ఆనందపడతాం. ప్రియ సోదర సోదరి, ఇక్కడ రాయబడ్డ మాట, ఆయన మనకి తోడై ఉన్నాడు. 3 విషయాలు చూసాం. దేవుడై ఉండి వారికి, మనుషులతో ఆయన సహవాసము చేయడానికి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనకి తోడై ఉన్నాడు. రెండోదిగా, నేను నీకు తోడై ఉన్నాను యాకోబు,
నువ్వు ఎక్కడ తిరిగినా సరే, ఎక్కడ సంచరించినా సరే, ఎలాంటి విపత్తులు వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి ఇరుకులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేను నీకు తోడై ఉన్నాను. ఈ సమయంలో నీతో ప్రభు చెప్తున్న మాట అదే. నీ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, కన్నీరు వచ్చినా ఆయన నీకు తోడై ఉన్నాడు. నానే వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వదిలేసినా సరే ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆహారం తినే విషయంలో సరైన ఆహారం లేకుండా ఉన్నావా, ఆయన నీకు తోడై ఉన్నాడు. సరైన ఆరోగ్యం లేక బాధపడతా ఉన్నావా, ఆయన నీకు తోడై ఉన్నాడు. కష్టంలో నాకంటూ ఎవరూ లేరని బాధపడుతున్నావా, ఆయన నీకు తోడై ఉన్నాడు. సోదరా సోదరి, ఆయన విడిచిపెట్టడు. ఆయన నమ్మతగిన దేవుడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. తర్వాత మరొక మాట, రెండవదిగా ఏమిటంట, నీ ముందర నడుచువాడు యెహోవా అని చూస్తాను. చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్యన ఉన్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడినవాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచున్నదనియు, నీవు పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇక్కడ రాయబడ్డ మాట, నీ ముందర నడుచువాడు యెహోవా అనగా మన ముందర నడిచేవారు యెహోవా అని రాయబడింది. అనగా నీ ముందర నా ముందర నడిచేది ఎవరు అంటే దేవుడు. ఎలా నడుస్తూ ఉన్నాడంటే ఇక్కడ రాయబడ్డ మాట, ఇశ్రాయేలు ప్రజలలో ఆయన మధ్యలో నిలిచాడు. ఆయన వారికి ప్రారంభములో ముందుగా ఉన్నాడు. ఆయన ముందుగా వెళుతూ ఉన్నాడు. ఆయన ముందుగా వెళుతూ వెనక వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ముందుకు వెళుతూ ఉండి వెనకాల వాళ్ళు ఏం చేస్తున్నారంట, నడుస్తూ ఉన్నారు. ప్రభువు ముందుకు వెళ్తా ఉన్నారు. అందుకే ఇక్కడ రాబట్టి మాట, నీ ముందర నడుచువాడు యెహోవా అనగా దేవుడు నీ ముందర నడుస్తూ ఉన్నాడు. ఆయన నీ ముందర నడిచే దేవుడు. ఆయన నీ ముందర ఆయన నడుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, ఆయన నీ ముందర ఆయన నడుస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ ప్రజలు కూడా చూస్తూ ఉన్నప్పుడు, ఆయన పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. ఆయన పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి ఎలా ఉన్నాడంట, అగ్నిస్తంభముగా ఉన్నాడు. ఆయన పగలు మేఘస్తంభముగా, రాత్రి వేళ అగ్నిస్తంభముగా. దేవుడు చూడండి, వారి ముందర నడుస్తూ ఉన్నాడు. వారి ముందర ఆయన వెళతా ఉన్నాడు. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి దేవుడైన యెహోవాయే అగ్నివలే నీ ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. చాలండి. ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, ఆయన ఎలా ఉన్నాడంట, అగ్నివలే నీ ముందర దాటిపోచున్నాడు. అంటే దేవుడు ఎలా ఉన్నాడంట, ఆయన నీ ముందర వెళుతూ ఉన్నాడు. సహోదరులు మౌనంగా ఉండాలి. అమ్మ, సిస్టర్స్, అక్క, దయచేసి వాక్యం వినేటప్పుడు మీరు అలా మాట్లాడుకోకూడదు. పక్క వాళ్ళ కుర్చీల గురించి వాటి గురించి అది కాదు, వాక్యం వినండి. అయితే ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, ఏమని రాయబడుతూ ఉందంటే, ఆయన మన ముందర ఉన్నాడు. ప్రియా సోదర సోదరి, మన మధ్యలో మన ముందున్నాడు. ప్రభు మన ముందుంటే ఎంత ధన్యులో. ప్రభు నడుస్తూ ఉంటే ఏం జరిగిద్దో ఆయనకి తెలుసు. యేసు అందరి హృదయాలు ఎరిగినవాడు. మన అంతరంగంలో మనసంతా కూడా ఆయనకి తెలుసు. మనం ముందెళితే మనకు తెలీదు, కానీ ప్రభు మన ముందుంటే మనకు అన్నీ తెలుస్తాయి. ప్రభువు మన ముందుంటే మనకు అన్నీ తెలుస్తాయి. ప్రభుతో అదే చెప్పాలి, అయ్యా నేను నడుస్తూ ఉన్నా, నా ముందర మీరు ఉండండి. ప్రభువా నేను వెళతా ఉన్నా, నా ముందర మీరు నడవండి. అయితే ఇక రాబట్టి మాట, ఆయన సంఘములో ముందున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? మన సంఘంలో మనందరూ నడిపించినప్పుడు ఎవరు నడిపిస్తున్నారు మనల్ని? ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. మన మధ్యలో ఆయన సంచరిస్తా, ఆయన ముందుగా నడుస్తూ ఉన్నాడు. మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కాపరి. ఆయన మనల్ని మేపుతా ఉన్నాడు వాక్యము చేత. వాక్యము చేత మన హృదయాన్ని ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు.
మన అంతరంగం లోపల ఎక్కడెక్కడ బాధపడుతూ ఉన్నామో అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. అదే ప్రియులరా, ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే ఆయన మన ముందర నడుస్తా వెళుతూ ఉన్నాడు. మరొక మాట కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక చాలండి. ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు అనుంది. వారందరూ కూడా దేవుని కుమారులు. ఇప్పుడేమో దేవుని ఆత్మ అనే మాట మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుని ఆత్మ మన ముందర అనగా దేవుడు ఆత్మయి ఉన్నాడని మనము ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో చూడగలం. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ దేవుని ఆత్మ. అలాగనే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను ఆత్మాయను అనగా మనిషి లోపల ఆత్మ దేవుడు పెట్టాడు. చూడండి, మరలా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. మన్ననిది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు పోవును. అంటే ఆత్మ ఎవరిది? నీదా? దేవునిది. ఆత్మ ఎవరిది? దేవునిది. అందుకే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. చాలు. దేవుడు ఆత్మ గనుక దేవుడు ఏమై ఉన్నాడు?